రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతుంది. ఏమిటి ఆ మేలు? ఆ మేలు గురించి మనం తెలుసుకోవాలి అంటే దేవుడు తన సంకల్పం చొప్పున మనల్ని ఎందుకు పిలిచాడో మనం తెలుసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సర్వకృపానిధి యగు దేవుడు క్రీస్తునందు మనలను తన నిత్య మహిమకు పిలిచాడు. అంటే దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన మనకు కలిగే మేలు ఏమిటి అంటే దేవుని నిత్య మహిమ. దేవుని నిత్య మహిమ అనే మేలు మనము పొందుకొనున్నట్లుగా సమస్తము మన జీవితంలో సమకూడి జరుగుతున్నాయి. ఆ సమస్తములో శ్రమ ఉంది, సుఖము ఉంది, కరువు ఉంది, సమృద్ధి ఉంది, నష్టము ఉంది, లాభము ఉంది, ప్రతికూలత ఉంది, అనుకూలత ఉంది, అనారోగ్యము ఉంది, ఆరోగ్యము ఉంది, దుఃఖము ఉంది, సంతోషము ఉంది, చెడు ఉంది, మంచి ఉంది, శోధన ఉంది, ఆదరణ ఉంది. ఇవన్నీ కూడా సమస్తము దేవుని నిత్య మహిమ అనే మేలు మనము పొందుకున్నట్లుగా సమకూడి జరుగుతున్నాయి. దేవుని నిత్య మహిమకు మనలను సిద్ధపరుస్తున్నాయి. కాబట్టి క్రీస్తునందు సహించు, విశ్వసించు, ప్రభు కొరకు ఎదురుచూడు. ఆమేన్.